ఉన్నది స్వర్గమిక్కడే అన్నది కోటి తారలే పూల ఏరులై కోటి తారలే పూల ఏరులై నేల చేరగానే కొత్త కొత్తగా ఉన్నది స్వర్గమిక్కడే అన్నది. నమస్కారం. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. స్టార్ మహిళ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు యాదాద్రి, భువనగిరి, హైదరాబాదు, కరీంనగర్, విజయనగరం నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. బాగున్నారా? ఏం తెచ్చారు? ఇదే స్టాండర్డ్ డైలాగ్ చెప్తున్నారు ఈ మధ్య అందరూ. ఎక్కువైపోతున్నాయి. ఏంటమ్మా నీకేమిచ్చినా తక్కువనే. నీకోసం గుండె నిండా ప్రేమ నింపుకొని హృదయ కాలయం అనమాట. నేను నీకోసం వచ్చాను సుమా. ఓ మై గాడ్. కరీంనగర్ నుంచి వచ్చాను. సరిపోదా సుమా? ఈసారి ఢిల్లీ నుంచి రా. కొంచెం దూరం నుంచి వస్తే నాకు కొంచెం సాటిస్ఫైయింగ్ గా ఉంటుంది. తప్పకుండా. రూపిణి. నా పేరు రూపిణి సుమా. నేను గట్కేశ్వర్. సుమారా నీ పేరు? రూపిణి. నీ పేరు సుమా కదా? సుమా. నా పేరు రూపిణి సుమా. నేను గట్కేశ్వర్ నుంచి వచ్చాను. ప్రతిదానికి సుమా యాడ్ చేయడం నీకు అలవాటా సుమా? అయితే చెప్పు సుమా. వచ్చాను సుమా. నాది బీటెక్ కంప్లీట్ అయిపోయింది సుమా. హాబీస్ వచ్చేసి సింగింగ్, డాన్సింగ్ సుమా. ఇప్పుడు బీటెక్ అయిపోయింది. చాలా ఖాళీగా ఉన్నా. స్టార్ మహిళ వదలకుండా చూసేస్తున్నాను. ఎపిసోడ్ల మీద ఎపిసోడ్ సుమా. అంతే. బీటెక్ అయిపోయిన తర్వాత ఖాళీగా ఉండేటువంటి ఆడపిల్లలు, మగపిల్లలు, మీకు ఒక మంచి కార్యక్రమం ఉంది. స్టార్ మహిళ చూసి ఎంజాయ్ చేసుకోండి. బిందు మాధవి. నా పేరు బిందు మాధవి. మా హస్బెండ్ పేరు ఈశ్వరరావు. నేను సాలూరు నుంచి వచ్చాను, విజయనగరం జిల్లా. నాకు 4 years పాప ఉంది, జాబిలి. మీ హస్బెండ్ మాటలు బాగా వినిపించాలని అందరికి 2 చెవులు ఉంటే మీకు 4 ఉన్నాయి. నాకెందుకు? నా మాటలు ఇంతున్నా సరే అంత వినిపిస్తూ ఉంటాయి. అంటే నువ్వు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తావు కదా. ఓ మై గాడ్, వాళ్ళు బాగా మాట్లాడే వాళ్ళు వచ్చినట్టు. మానస. హాయ్ సుమా. నా పేరు మానస. మా హస్బెండ్ పేరు కీర్తికాంత్. నాకు ఒక బాబు ఉన్నాడు, పార్థివ్ పేరు. నేను టీచర్ గా వర్క్ చేస్తాను. ఓకే. మా హస్బెండ్ అడ్వకేట్. ఒక టీచర్, ఒక అడ్వకేట్, ఇద్దరు మాట్లాడే వాళ్ళే. బాబు కదా? అవును, వాడు యాంకర్ అవుతాడు. నిన్ను చూసి ఇంకో మాట్లాడేవాళ్ళు. నీ ఇన్స్పిరేషన్ సుమా. అంతే. సో జనరలీ మీ ఇంట్లో కేసులు ఎవరు వాదిస్తూ ఉంటారు, ఎవరు నెగ్గుతారు? కోర్టులో మా హస్బెండ్ వాదిస్తారు, ఇంట్లో నేను వాదిస్తా. ఎవరు నెగ్గుతారు? నేనే నెగ్గుతా. ఇంట్లో కేసు మనదే, తీర్పు మనదే, అంత మనదే. తేజస్విని. నా పేరు తేజస్విని. నేను కరీంనగర్ నుంచి వచ్చాను. బీటెక్ ఫైనల్ ఇయర్ స్టార్టింగ్ లో ఉన్నాను. తర్వాత ఏం చేయాలో తెలుసు కదా నీకు? ఫాలో అవుతుంటా చూడు. 1 o'clock స్టార్ మహిళ చూడాలి. ఓకే, షూర్. మీ బీటెక్, తేజస్విని బీటెక్. అంతే. నా హాబీస్ డాన్సింగ్. సరే, మరి రౌండ్స్ మొదలెట్టేద్దాము. కవన్ కాఫ్ బ్రాండ్ రైస్ స్టార్ మహిళ 2700+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ. ఓకే, ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే మీరు అన్ని రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. తెలుసు కదా మీకు? బిందు, నీతోనే మొదలెడుతున్నాం. రెడీయా? ఓకే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వేగంగా పరిగెత్తితే ఏమవుతుంది? కొమ్ములు వస్తాయి. శివమణి సినిమా హీరో ఎవరు? నేను కాదు. సినీ నటి శారద ఏ సినిమాలో ఉన్నారు? జంబలకడి బంబ. కళ్ళద్దాలు ఎక్కడ ధరిస్తారు? కాళ్ళకి. కర్తవ్యం సినిమా హీరోయిన్ ఎవరు? సుమా. విజయవాడలో ఏ నది ప్రవహిస్తోంది? కావేరి. ఆలీ ఏ సినిమాలో ఉన్నారు? టైమ్ అప్. వేగంగా పరిగెడితే కొమ్ములు వస్తాయి. శివమణి సినిమా హీరో నేను కాదు, ఇలాంటి వాటికి ఇవ్వలేము. సినీ నటి శారద గారు జంబలకడి పంబలో చేశారంట. ఓకే. కళ్ళద్దాలు కాళ్ళకి పెట్టుకుంటారు. కర్తవ్యం సినిమా హీరోయిన్ ఎవరు? నేనేనంట. ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీల లోకంలో. ఈ పాట వేయండి. వెయ్యలేరు సుమా. ఎలా వేస్తారు? అది ప్రతిఘటనలో సినిమా పాట. కర్తవ్యంలోది కాదు సుమా. నువ్వు తొక్కలో కాలేసావు. విజయవాడలో ఏ నది ప్రవహిస్తోంది? కావేరి. కావేరి. 5 రాంగ్, 50 పాయింట్. నువ్వేమైనా అడుగుతావా నన్ను క్వశ్చన్? అంటే మన బాడీలో ఒక పార్ట్, దాన్ని తిరిగేస్తే మనం తినే ఫుడ్ అన్నమాట. బాడీలో ఒక పార్ట్.
ఏ భాషలో? తెలుగులోనే. ఆ పార్ట్ కూడా తెలుగులోనే. యా. కొన్ని పార్ట్లు చెప్పు నువ్వు. పార్కులు, ఇందిరా పార్కు. పార్ట్ కాదు నీ మొహం, పార్టులు. భాగములు. లోపల ఉండే పార్ట్సా బయట ఉండేవా? ఏదైనా లోపలే కదా సుమా ఉంటాయి, బయటికి ముక్కు బయటకు ఉంది. యు హావ్ టు టెల్ ప్రాపర్లీ. ఓకే, కనబడుతుంది. కొంతమంది మాత్రమే చూపిస్తారు. నువ్వు చెప్పు. కళ్ళు, పళ్ళు కాదు, పళ్ళు. తిరగేయాలంట, తిరగేస్తే అప్పుడు అదొక తినే వస్తువు అవుతుందంట. 3 అక్షరాలు ప్రతి మనిషికి, చాలా ప్రతి మనిషికి కావాలి. కళ్ళు 2 అక్షరాలు. మెదడు. కాదు. ఎముక అంటే కాయే కదా, అంటే తిను అని. ఏ మూక, తిరగేయాలంట. ఏ మూక అంటే మూయేక అవుతుంది. కాదు. అరికాలు 4 అక్షరాలు. నో నో నో. మోకాలు 4 అక్షరాలు. వేళ్ళు కాదు. చెప్పే. ముడుకు, కుడుము. ముడుకంటే ఏమిటి? ముడుకు సుమా, ఇక్కడ కాలికి. ఇదా? దీన్ని మేము మోకాళ్ళు అంటాం. ఐ డోంట్ నో ద ముడుకు భాష. ఓకే, దీన్ని ముడుకు అని కూడా అంటారా? లేదు, బానే ఉంది. కొత్త పదం ఒకటి నేర్చుకున్నాము. నాకు ఇప్పటి వరకు దీన్ని ముడుకు అంటారని తెలియదు. ముడుకు, మోకాళ్ళు. ఇంకా అందుకే నేను చాలా చెప్పాను కదా. కొంతమంది నువ్వు నాకు 365 డేస్ టైం ఇచ్చినా నేను చెప్పేదాన్ని కాదు. ఎందుకంటే నాకు ఫస్ట్ ఇది ముడుకు అని తెలియదు. ఇప్పుడు నేను చెప్పా కదా సుమా, గుర్తుపెట్టుకుంటా. ముడుకు, కుడుము. కుడుము. దీన్ని ముడుకు అంటారు. దీన్ని ఏమంటారు? పాదం. నో, ఇది అరికాలు. అది నీ భాషలో. మీ భాషలో అదే అంటారు. ఇంకేం లేదా దీనికి వేరే పదం? నాకు తెలిసింది. ఇది ముడుకైతే ఇదేమిటి? కుడుము. కుడుము. తేజస్విని రెడీ? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. హీరో రజనీకాంత్ ఏ ఊరు? రాంపూర్. అల్లరి మొగుడు సినిమాలో హీరోయిన్లు ఎవరు? కాజల్, తమన్నా. వాటర్ ని తెలుగులో ఏమంటారు? పాలు. స్వయంవరం సినిమాలో హీరోయిన్ ఎవరు? అనుష్క. ఆటోకి ఎన్ని చక్రాలు ఉంటాయి? 5. మృగరాజు సినిమా హీరో ఎవరు? అల్లు అర్జున్. వెల్కమ్. రాంపూర్ అంట రజనీకాంత్ గారి ఊరు. మనకి తెలిసైతే ఆయన మహారాష్ట్రలో పుట్టి కర్ణాటకలో పెరిగి తమిళనాడులో సెటిల్ అయ్యారు. నేను అలా వెళ్ళలేదు కానీ నేను డైరెక్ట్ కేరళ నుంచి ఇలా వచ్చేసా. అలా వెళ్ళుంటే నేను సూపర్ స్టార్ అయి ఉండేదాన్ని. యాంకర్ గా ఉండిపోయాను నేను. ఇప్పుడు మాత్రం ఏమైంది సుమా, యు ఆర్ ఎ రాకింగ్ స్టార్. 10 పాయింట్స్ ఎక్స్ట్రా ఇస్తాను ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత. అల్లరి మొగుడు సినిమాలో హీరోయిన్లు కాజల్, తమన్నా. వాటర్ ని తెలుగులో పాలంటారు. స్వయంవరం సినిమాలో హీరోయిన్ అనుష్క. ఆటోకి 5 చక్రాలు ఉంటాయి. మృగరాజు సినిమాలో హీరో అల్లు అర్జున్. 6 రాంగ్, 60 పాయింట్లు. యు ఆస్క్. నేను క్వశ్చన్ చేస్తా, మీరు రాంగ్ ఆన్సర్ ఇవ్వండి మరి. ఓకే. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫేమస్ యాంకర్ ఎవరు? అనసూయ. ఇంకా నెక్స్ట్. స్టార్ మహల్ లో యాంకర్ ఎవరు? ఉదయభాన్. అడుగు. ఇంకా ఎవరు ఆడించలేదు అసలు. మర్చిపోతారేమో. ప్లీజ్ ఆడించరా. అయితే ఏం చేస్తారు? గడ్డి తింటారు. ఎలాంటి గడ్డి తింటారు? బ్రెయిన్ బాగా పనిచేయాలంటే ఏం చేయాలి? తలకి చెప్పులు వేసుకోవాలి. సూపర్. ఇలా యాంకర్ వాళ్ళంటే ఏం చేయాలి? తలకిందులుగా నిల్చోవాలి. అంటే మీ తలకింద నిల్చొని వచ్చిందా? ఇది రాంగ్ ఆన్సర్స్ రౌండ్. యు సిల్లీ గర్ల్. సుమా, నీలా జోష్గా ఉండాలంటే రోజు ఫినాయిల్ తాగాలి. థ్యాంక్ యూ, ఐ గాట్ ఇట్ ఆల్ రైట్. థ్యాంక్ యూ. ఆగండి. నా కప్పు ఇంటికి పంపించండి. నా కప్పు దయచేసి ఇంటికి పంపించండి. మొన్ననే అక్కడ నేను వదిలేసాను, అది పంపించండి. అది పంపించాలి సుమా. రాలేదాన్ని రాలే, ఆ కప్పు రాలే. అంటే ఆన్ ది వే కదా, ఇంకా నడుస్తూ ఉంది. ఆ కప్పు లేకపోతే నేను రోజు టీ తాగా. వాట్సాప్ లో పంపిస్తా సుమా నేను. మానస, నువ్వు రెడీ? ఎస్, రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. షోలే సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. మజ్జిగ కావాలంటే ఎందులో నీళ్లు పోసి చిలకాలి? బావిలో. దేవా సినిమాలో హీరో ఎవరు? అల్లు అర్జున్. లంచ్ ఎప్పుడు చేస్తారు? మధ్యాహ్నం. సర్కస్ రాముడు సినిమాలో హీరో ఎవరు? మహేష్ బాబు. గోదావరి సినిమాలో ఏ నది ఉంది? తుంగభద్ర. షోలే సినిమాలో హీరోయిన్ ఎవరు? మీరేనా? బసంతి క్యారెక్టర్ మీరే చేశారు కదా? అవును. కమాన్, ఇప్పుడు మళ్ళీ చేయండి. నేను గబ్బర్ సింగ్, అందులో విలన్. నాచ్ బసంతి నాచ్. హిందీ రాదు. హిందీ నయ్యి ఆతా? అయితే ఆడు బసంతి, ఆడు. వస్తే ఆడతా. హిందీ రాక, తెలుగు రాక కాదు, డాన్స్ రాక. పాయింట్. మజ్జిగ కావాలంటే బావిలోకి నీళ్లు పోసి చిలకాలంట. ఊరు మొత్తానికి ఇవ్వచ్చు.
దేవా సినిమాలో హీరో ఎవరు? అల్లు అర్జున్. లంచ్ ఎప్పుడు చేస్తారు? మధ్యాహ్నం. కరెక్ట్ ఆన్సర్. సర్కస్ రాముడు సినిమాలో హీరో ఎవరు? మహేష్ బాబు. 4 రాంగ్, 40 పాయింట్లు. ఓకే రూపిణి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. వేణుమాధవ్ నటించిన ఒక సినిమా పేరు? మృగరాజ. ప్రయాణించే వారిని ఏమంటారు? కమీడియన్ అంటారు. సింహాసనం సినిమా డైరెక్టర్ ఎవరు? రాజమౌళి గారు. పాటలు ఎందుకు వింటారు? పనిలేక. సిమ్రన్ ఏ సినిమాలో హీరోయిన్? బొబ్బిలి పులి. అన్నకి తమ్ముడు ఏమవుతాడు? బామ్మర్ది. ఎన్టీ రామారావు దర్శకత్వంలో వచ్చిన ఒక టైమ్ అప్. వేణుమాధవ్ నటించిన సినిమా పేరు మృగరాజ. నేను నల్ల బాలు, నల్ల త్రాచు లెక్క. ప్రయాణించే వారిని కమెడియన్ అంటారు. సింహాసనం సినిమా డైరెక్టర్ రాజమౌళి గారు. పాటలు ఎందుకు వింటారు? పని లేక. ఈ ఆన్సర్స్ చెప్పకూడదు, దీనికి పాయింట్లు రావు. సిమ్రన్ బొబ్బిలి పులిలో హీరోయిన్. అన్నకి తమ్ముడు బామ్మర్ది అవుతాడంట. 5 రాంగ్, 50 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. నెక్స్ట్ రౌండ్ మొదలు పెట్టే ముందు రూపిణి నువ్వేమైనా చెప్తావా? తెల్లగా ఉంటుందని తాజ్ మహల్ కి, చల్లగా ఉంటుందని హిమాలయాలకి, అందంగా ఉంటావని నీకు చెప్పాలా బంగారం? చెప్పకపోతే సినిమాకి ఎట్లా తెలుస్తుంది చెప్పండి? అవును, నాకు ఎట్లా తెలుస్తుంది? చెప్తూ ఉండాలి కదా ఎవరో ఒకళ్ళు. రోజు అర్థం చూసుకునే అలవాటు లేదు. కెమెరానే చూస్తూ ఉంటది. పైగా చూసినా కూడా మళ్ళీ మళ్ళీ నా అందాన్ని నేను పొగడలేను కాబట్టి ఎవరైనా పొగిడితే బాగా తగ్గుతుంది. నీకోసం ఒక పాట పాడతాను సుమా. పాడు బంగారం. పూల్లో తాగున్న పల్లింతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒల్లింతో అతిశయం, వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురువెవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చరు ఉంది నీవేనా అతిశయం, ఆగిరులు ఈతరులు ఈ జనులు లేనప్పుడు ముందున్న ప్రేమిగా అతిశయం, హో 16 ప్రయాణ పరువంలో అందరికి పుట్టేటి ప్రేమిగా అతిశయం, హో. మరి పుట్టిందా నీకు? ఇంకా పుట్టలే. ఇంకా పుట్టలే. నీకు 16 రాలే ఇంకా? ఐఎమ్ 22. మరి పుట్టదా నీకు? నేను అరేంజ్ మ్యారేజ్ చేసుకో. అప్పుడైనా పుట్టాలి కదా. అప్పుడు పుడుతుంది హస్బెండ్ మీద. నువ్వు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళు కూడా హస్బెండ్ అవుతారు. అప్పుడు ఆ టైం వస్తే చూద్దాం సుమా. ఆ టైం ఎప్పుడు వస్తుంది? వస్తుంది త్వరలోనే. పెళ్లికి ముహూర్తం పెడతారు కానీ ప్రేమ పుట్టడానికి పెట్టరుగా. అయ్యో ఉన్నారే. ఎందుకు లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నారా సుమా? అది కూడా ఒక ముహూర్తం అన్నట్టే కదా. అదొక ముహూర్తం దైవం నిశ్చయిస్తారు. అప్పుడే వాళ్ళని చూడగానే మనకు ఆ వైబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. అవును. ఇప్పుడు రాజీవ్ కనకాల గారికి మిమ్మల్ని చూసి అలా స్టార్ట్ అయిపోయాయి. ఆగట్లేదు. మాకు అట్లా టైం వస్తుంది. అప్పుడు నీకు ఒక ఇది వస్తుంది, ఫీల్ వస్తుంది తెలుసా? నువ్వు ఎవరినైతే పెళ్లి చేసుకోబోతున్నావో వాళ్ళని ఎదురుగా వచ్చినప్పుడు చల్లటి గాలి నిన్ను తాకినట్టుగా అనిపిస్తుంది, మట్టి వాసన వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. గులాబీ పువ్వులు ఎక్కడ లేకపోయినా కూడా నీకు ఆ వాసన ముక్కుకి తగిలి లోపలికి వెళ్ళిపోతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. తెలియకుండానే నీ మొహం మీద ఒక చిన్న చిరునవ్వు వస్తుంది. అప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి అతనే వస్తుంది అని. అతనే ఆ బిచ్చగాడని. కానీ సుమా నాకు ఇవన్నీ నిన్ను చూసినప్పుడు కూడా అనిపిస్తుంది. నన్ను చూసినప్పుడు అనిపిస్తుందా? ఓకే రూపిణి, ఫస్ట్ 4 పిక్చర్స్ నీకే చూడు. ఏ శర్వానంద్, బి పవన్ కళ్యాణ్, సి నాగార్జున, డి సమంత. ఏ శర్వానంద్, బి పవన్ కళ్యాణ్, సి నాగార్జున, డి సమంత. ఫైనల్. ఫాస్ట్ గా చెప్పేసినావు నువ్వు. నిన్ను చూడగానే బ్రెయిన్ అలా గ్రో అయింది. నన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే. నిన్ను చూడకుంటే 2 కళ్ళు ఒకటినొకటి తిట్టుకున్నదే. అదేమిటా ఏమిటా ఏమాయా చేసినావే కంటి చూపుతోటి, ఏమిటా ఇదేమి రోగమా అంటు నుంచినావే ఒంటి ఊపుతోటి, ముంచే వరదలా కాల్చే ప్రమిదలా చంపావే మరదలా. నిన్ను చూడగానే
చిట్టి గుండె నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే అదేమిటే నిన్ను చూడకుంటే రెండు కళ్ళు ఒకటి తిట్టుకున్నవే అదేమిటే. వెరీ గుడ్ 40 పాయింట్లు. ఈ డాన్స్ కి నీకు నేను 40 పాయింట్లు ఇచ్చాను, వెళ్ళేటప్పుడు పట్టుకెళ్ళు. ఇప్పుడు ఫస్ట్ ఏ శర్వానంద్ కదా, శర్వానందేనా? ఎస్ సర్వానంద్. శర్వానంద్ అనుకుంటున్నా, చూద్దాం. పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్. కళ్యాణ్. పవన్ కళ్యాణ్. ఓ మీ పాట మేము ముందుగానే వేసేసుకున్నాము, ఒకసారి చూద్దాం. కరెక్ట్. నాగార్జున. కరెక్ట్. నాగార్జున. నాగార్జున. చూద్దాము. Come on, everybody. ఎస్ డి సమంత కదా, కరెక్ట్. చూద్దాం. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా పైకితే నన్ను గోవిందా. అసలు ఏమన్నా పోలికలు ఉన్నాయా సుమా? పూజా హెగ్డే మూతి సమంత మూతి కొంచెం దగ్గర ఉన్నది కదా. నేను కూడా మోసపోయా. అవును. నీకు 30 పాయింట్లు. మానస నువ్వు చూడు. ఏ రష్మి, బి రోజా, సి నాగబాబు, డి అల్లరి నరేష్. ఫైనల్. ఫైనల్. నీ కళ్ళు చెకప్ చేయించుకో. నువ్వు ఏ అనసూయ అన్నావు కదా నువ్వు? రష్మి. 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 అనుష్క. అనుష్క. ఓకే చూద్దాం. యా ఎస్. మొత్తం ఆవిడ జబర్దస్త్ లో వాళ్ళందరినీ దింపేసింది. కామెడీ సినిమాలకు పెట్టింది పేరు అల్లరి నరేష్ కాబట్టి 4th డి ఆయనకి ఇచ్చేసింది. బి రోజా అవునా కదా చూద్దాం. ఆ బి ఎవరు? శ్రియా శరణ్. శ్రియా శరణ్. శ్రియా. చూద్దాం. మీరు రోజా అనుకున్నారు కానీ ఇది శ్రియా. సి నాగబాబు గారు. రామ్ చరణ్ తేజ్. రామ్ చరణ్ తేజ్. రామ్ చరణ్ తేజ్. ఆ ఫ్యామిలీ బాబాయ్. చూద్దాం. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా పైకితే నన్ను గోవిందా. మొత్తానికి అందరం పప్పులో కాలేసాం. అందరం రామ్ చరణ్ అనుకున్నాం కదా. అప్పుడు సమంత, ఏంటి ఇప్పుడు సుమా రామ్ ఇలా చరణ్ తేజ్. మోసం చేసేస్తున్నారు ఫోటోస్? వాళ్ళిద్దరూ సేమ్ బ్యూటీ పార్లర్ కి వెళ్ళి గడ్డం చేయించుకోవడం వల్ల మనకు ఆ ప్రాబ్లం వచ్చింది. ప్లీజ్ డోంట్ డూ దట్ సూర్య అండ్ రామ్ చరణ్. నెక్స్ట్ టైం నుంచి మేము కన్ఫ్యూజ్ అవుతున్నాం. వేరే పార్లర్ కి వెళ్ళండి. బిల్లు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, నేను పే చేస్తాను. అల్లరి నరేష్. యా షూర్. అల్లరి నరేష్. పాపం పాపకి 10 పాయింట్లైనా ఇద్దాం. చూద్దాం. పది పాయింట్లు వచ్చిన సంతోషం పాపం మానస. తీసుకో. తేజస్విని చూడు. ఏ బాలకృష్ణ, బి రామ్, సి ఎన్టీఆర్ అండ్ డి. కంటి చూపు మెరుగవుతోంది నీకు. అర్చన. ఫైనల్. ఏ బాలకృష్ణనా? రాజేంద్ర ప్రసాద్ గారు. రాజేంద్ర ప్రసాద్. ఏ ఊరుకో, వాళ్ళందరూ చెప్పారని చెప్పావు కదా. చూద్దామే. ది రామ్. చాక్లెట్ బాయ్. కన్సిడరబుల్లీ గుడ్. చూద్దాం.
జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే CNTR. ఓకే చూద్దాము. డి అర్చనానా? నిత్యా మేనన్. మనం ఎక్స్పర్ట్ మానస గారి అభిప్రాయం చెప్పండి. మానస. సుమా. సుమా నేనంత తెల్లగా ఎప్పుడున్నానో? నా కళ్ళతో చూడు సుమా. నిత్యమైన లాగే అనిపిస్తోంది నాకు కూడా. చూద్దాం. నిత్యా మేనన్ 20. బిందు నువ్వు చూడు. డి రామ్ చరణ్. సి రాజేంద్ర ప్రసాద్. ఏ సోనాలి బింద్రే. బి ఇలియానా. నేను బజర్ నొక్కేస్తున్నా. నవ్వు. ఫైనల్. సరే ఎవరు చెప్పండి. సౌందర్య. సుమా. నువ్వు చెప్పింది సోనాలి బింద్రే. సౌందర్య. ఏ చూద్దాం. ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా నా చూపుల దారులలో చిరుదివ్వెలు వెలిగేలా నా ఊపిరి ఊయలలో చిరునవ్వులు చిలికేలా జ్ఞాపకాలే మైమరపు జ్ఞాపకాలే మేల్కొలుపు జ్ఞాపకాలే నిట్టూర్పు జ్ఞాపకాలే ఓదార్పు ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో నిదురించే గతమంతా కదిలేలా. సుమా ఏడవ. సుమా పాట సూపర్ ఉంది కానీ నేను పాడితే ఇంకా బాగున్నాను. నేనే పాడాను. మైక్ పట్టుకొని కాదు సుమా. దాన్ని పాడడం అన్నారు, ప్రాంప్టింగ్ అంటారు సుమా. ఏం డబ్ స్మాష్లు చేయగలేదు, మనం ఈ స్మాష్ చేయలేమా ఏంటి? మళ్ళీ ఒకసారి పాడారా సుమా? మళ్ళీ వినాలి. ఓకే, ప్రేక్షకుల కోరిక మేరకు స్టార్ట్. ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో హూ ఇస్ దట్ టెక్నీషియన్? ఆ టెక్నీషియన్ ని అర్జెంట్ గా ఈ ప్రోగ్రామ్ తర్వాత ఒకసారి నన్ను కలవమని చెప్పండి. నేను పాడట్లేదు, ఐ హర్టెడ్. ఈ మైక్ తీసుకెళ్ళిపోండి. సో ఇట్ ఇస్ సౌందర్య. బి ఇలియానా. నాది రాశి ఖన్నా. నువ్వు సూపర్ చెప్తున్నావు తెలుసా. నీ కళ్ళు బాగున్నాయి, అసలు నేత్రదానం చేసేసే. వద్దు ఇప్పుడు తర్వాత చూద్దాం. గోవిందా గోవిందా బాగు చెయ్యి నన్ను గోవిందా పైకితే నన్ను గోవిందా గోవిందా గోవిందా. సి ఏం చెప్పావు? రాజేంద్ర ప్రసాద్. అబ్బా మొత్తం అన్ని పోతున్నట్టున్నాయి నీకు. ఇదెవరు? కృష్ణ కృష్ణ గారు. కృష్ణ గారు. కృష్ణ గారేనా? అలా అనిపిస్తోంది నాకు, కానీ రాజేంద్ర ప్రసాద్ కూడా అయ్యి ఉండొచ్చు. చూద్దాం. కరెక్ట్. డి రామ్ చరణ్. కరెక్ట్. చూద్దాం. కరెక్ట్. రెండు కరెక్ట్. 20 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. మరి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. మెమరీ గ్రిడ్ వస్తుంది. ఇప్పుడు అన్ని పిక్చర్స్ గుర్తుపెట్టుకోండి. 3 క్వశ్చన్ మార్క్స్ వచ్చినప్పుడు మీరు బజర్ నొక్కాలి. కరెక్ట్ అయితే మీకు 10 పాయింట్లు వస్తాయి. 10 సెకండ్ లోపే చెప్పాలి. చూడండి.
కాకరకాయ, మల్లె పువ్వులు, చెప్పులు, ఏటీఎం మెషిన్లు, తాటి చెట్టు, కత్తి, కొబ్బరికాయ, నక్క, ఉంగరాలు. అవి మల్లెపూలే. నీకు వెల్లుల్లిపాయలని డౌటా? ఒక నిమిషం ఉండు. మల్లెపూలే. మల్లెపూలే. మల్లెపూలు. అబ్బా కన్ఫ్యూజ్ చేసావు. వాసన చూసేసరికల్లా అర్థమైపోయింది. బిందు మాధవి. ఏటీఎం మిషన్, తాటి చెట్టు, కత్తి. చూద్దాము. ఏటీఎం మెషిన్, తాటి చెట్టు 2, కత్తి 3. కరెక్ట్. 10 పాయింట్లు. తర్వాత మెమరీ గ్రిడ్. గాజులు, కుందేలు, కారపొడి, క్లోజప్ లో ధనియాలు, స్టవ్, గ్యాస్ బండ, నిప్పు, బుడిద గుమ్మడికాయ, ఫ్యాక్టరీ. తేజస్విని. సెకండ్ గ్యాస్ స్టవ్, 4 థర్డ్ సెకండ్ గాజులు, కుందేలు. టైం అప్. ఫస్ట్ సెకండ్ ఫస్ట్ కుందేలు, సెకండ్ అయిపోయింది. 10 సెకండ్లు అయిపోయింది. చెప్పాను ఫస్ట్ సెకండ్. అలాగైతే ఏముందిలే, రేపటి వరకు మనం ఆడొచ్చు ఈ గేమ్. ఒక గేమ్ అన్నాక దానికి ఒక టైం ఉంటుంది, ఒక రౌండ్ ఉంటుంది, కొన్ని నిబంధనలు ఉంటాయి. ఓకే. అయినా కుందేలు కాదు, అది మల్లెపూలు. నేను వాసన కూడా చూసుకొని వచ్చా. మల్లెపూల. అది ఇందాకది కదా. పప్పులో కాలేసు. కుందేలు, స్టవ్, మూడోది గుమ్మడికాయ. -10. ఈ 10 ఎవరికి ఇస్తావు? బిందుకు ఇస్తావా, మానసకి ఇస్తావా, రూపిణికి ఇస్తావా? రూపిణియా? రూపిణి 10. తర్వాత పిక్చర్. వాక్యూమ్ క్లీనర్, చిలకలు, దొండకాయ, డోర్, బుట్టలు, చేతి బ్రేస్లెట్, పెనం, స్టార్స్, బర్గర్. మానస. వాక్యూమ్ క్లీనర్, పక్షులు, దొండకాయ. వాక్యూమ్ క్లీనర్, పక్షులు, దొండకాయ. చూద్దాం. వాక్యూమ్ క్లీనర్, పక్షులు, దొండకాయ. 10 పాయింట్ల అమ్మ. పాప పొలంలో మొలకలు వచ్చాయి. మొత్తానికి మానస పాయింట్లు వచ్చాయి అమ్మ, పాయింట్లు వచ్చాయి. నెక్స్ట్. ఎయిర్ కూలర్, జీలకర్ర, నిప్పు, పులిహోర, పెయింట్లు, బంగాళదుంపలు, కోకరకాయలు, నెమలి, వేర్లు. వాటిని ఏమంటారు? నా చిన్నప్పుడు అయితే స్కూల్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు చెట్టు కింద పడుంటే అన్ని గోకరకాయలు అంటారు. చీమ చింతకాయలు. మానస. కూలర్, థర్డ్ వన్ ఏమో సీమ చింతకాయలు, సెకండ్ వన్ 5, 4, 3, 2, ధమాల్. పులిహోర. 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 కూలర్, 2 పులిహోర. చీమ చింతకాయలు. -10 మానస. ఎవరికి ఇస్తావు? 90 ఉంది అక్కడ, 70 ఉంది అక్కడ, 80 ఉంది. బిందు మాధవి 10. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబా. ఫస్ట్ డైలాగ్. ఎవరు రాక్షసులా ప్రవర్తించి నువ్వా నేనా? నీ మీద మనసు పడి రాత్రి పగలు నీ ధ్యానంలోనే, నీ ఆరాధనలోనే, నీ కోసమే తిరిగితే తిరిగిన ప్రతిసారి నువ్వేం చేశావు?
చీ అన్నావు, చీ కొట్టావు, ఈసరించుకున్నావు, అవమానించావు, అసహ్యంగా మాట్లాడు. నువ్వేదో అప్సరసని అనుకున్నావు. నీకంటే అంతకంటే ఈ ప్రపంచంలోనే లేదనుకు. నేను ప్రశ్న అడగకముందే ఎవరైనా బజర్ నొక్కితే చీ కొట్టేస్తాను చెప్తున్నాను. ఎమోషనల్ గా మాట్లాడుతున్న ఆ హీరో ఎవరు? మానస. ఏఎన్ఆర్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ డైలాగ్ ప్రేమాభిషేకం సినిమాలోది. అందులో హీరోయిన్లు ఎవరు? రూపిణి. శ్రీదేవి, జయసుధ. ఎస్, 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. అమెరికా ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? స్టడీ. ముందు నువ్వు స్టడీగా ఉండు. ఏం చదువుకోవడానికి వెళ్తున్నావు? టెల్ మీ. బస్ టెక్నాలజీ. ఇక్కడ బయోటెక్నాలజీ అని రాసావు. అదే కదా పెద్ద ఆయన నేను చెప్పింది. ఏ యూనివర్సిటీ? అది నోట్ తిరగదే. మస్కట్ చెస్కట్ యూనివర్సిటీ, మరి టెక్కేషన్ యూనివర్సిటీ. కమ్ ఆన్ మ్యాన్, టెల్ మీ. మసాజ్ సెట్టింగ్ యూనివర్సిటీ. మసాజ్ సెట్టింగ్ యూనివర్సిటీనా? యు ఆర్ అబ్సల్యూట్లీ కరెక్ట్. ఇడియట్, యు ఆర్ రిజెక్టెడ్. ఈ సంభాషణలో ఉన్న హాస్య నటుడు ఎవరు? రూపిణి. సప్తగిరి. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. ఈ సంభాషణ ప్రకారం సప్తగిరి ఏం చదవడానికి వెళ్తున్నాడు? మానస. బస్ టెక్నాలజీ. బస్ టెక్నాలజీ లేదా బయోటెక్నాలజీ. ఏం యూనివర్సిటీ? కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. తర్వాత డైలాగ్. Meenakshi Companies, Meenakshi Exports, Meenakshi Shipping, Meenakshi Computers, Meenakshi Industries, Meenakshi Finance Limited, one of the biggest person of India. ఇండియాలో మాత్రమే కాదు, అమెరికా, లండన్, ప్యారిస్, జపాన్, సింగపూర్, మలేషియా, బర్మా అన్ని దేశాలలో వ్యాపార రంగంలో విజయ పతాకం ఎగరేసిన ఏకైక తెలుగు సింహం సింహాచలం. మీరడిగిన ఫలానా వారే నా తండ్రి, వారి ఏకైక వారసుడు, ఏకైక పుత్రుడు, వాడే అరుణాచలం. ఆ అరుణాచలం నేనే. నైస్ మీటింగ్ యు మిస్టర్ అరుణాచలం. ఈ డైలాగ్ ప్రకారం రజనీకాంత్ గారి తండ్రి పేరు ఏమిటి? తేజస్విని. సింహాచలం. ఎస్, దట్స్ రైట్. తీసుకో. ఈ లెక్కన వాళ్ళ తాతగారి పేరు భద్రాచలం అయ్యుండు. ఈ డైలాగ్ ఏ సినిమాలోది? మానస. సింహాచలం. సారీ. పాస్ట్ తేజస్విని. అరుణాచలం. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్. యు గాట్ కన్ఫ్యూజ్డ్ బిట్వీన్ భద్రాచలం, అరుణాచలం. ఓకే, మొదలెడదాం. బిందు మాధవి, స్టార్ట్. మీనాక్షి పేరు తీసి మీ ఇష్టం. ఇక్కడ ఉండే వాళ్ళలోంచి ఎవరితో ఒకళ్ళ పేరు చెప్పొచ్చు మీరు. మీనాక్షి ఎస్టేట్, మీనాక్షి ఇండస్ట్రీస్, మీనాక్షి గ్రూప్, మీనాక్షి హాస్పిటల్స్. పాస్. తేజస్విని. సుమా ఇండస్ట్రీస్, సుమా ఎస్టేట్, సుమా గ్రూప్, సుమా ఇన్స్టిట్యూట్స్. అంతే, 4 వచ్చు. మిగిలిన వాటి గురించి చెప్పవే నావి. అక్కడ పోతే ఇంకేముండదు. సుమా రైల్వే స్టేషన్, సుమా ఎయిర్పోర్ట్, సుమా సెప్టిక్ ట్యాంక్స్, సుమా స్పేస్. సెప్టిక్ ట్యాంకా? సెప్టిక్ ట్యాంకా? అన్ని రంగంలోనూ విజయకేతనం ఎగరేసినటువంటి మా తాతగారి గురించి నీకు తెలుసా అసలు? నువ్వు చెప్పు. మీనాక్షి ఎంటర్ప్రైజెస్, మీనాక్షి ఇన్స్టిట్యూషన్స్, మీనాక్షి హాస్పిటల్స్. అంటే సుమా గుర్తులేదు. నేను ఇంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేదు. రూపిణి. మీనాక్షి ఎందుకు? రూపిణి చిట్ ఫండ్స్, రూపిణి టెక్స్టైల్స్, రూపిణి కాస్మెటిక్స్, రూపిణి రూపిని బాత్రూమ్స్, రూపిని విక్స్. నెంబర్ 1 అంటే రూపినియే. రూపిని చీపురి కట్టలు. నెక్స్ట్ డైలాగ్. వెళ్ళనా డాడీ? తండ్రిని అంకుల్ అంటుంది, అంకుల్ డాడీ అంటుంది. ఇదేదో తేడాగా ఉంది నాన్న. అలాంటిదేం లేదమ్మా. అబ్బాయి నచ్చిన ఆనందంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అంతే. 10th ఫెయిల్ కదా. ఏమండి ఒకసారి రండి. వస్తున్నా. మీ ఆవిడ నిన్ను పిలుస్తుంటే వాడెడతాడే. ఆవిడ ప్రధానికి ఆయన సలహాలు అడుగుతుంటారు. వాడి సలహాలుగా హెల్ప్ లైన్ వాడుకుంటుందేమో. ఈ సంభాషణ ప్రకారం ఏవిఎస్ గారు ఏం ఫెయిల్ అయ్యాడు? బిందు మాధవి. 10th. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ సంభాషణ కితకితలో సినిమాలోది. అందులో హీరో ఎవరు? రూపిణి. అల్లరి నరేష్. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. రూపిణి తీసుకో. ఏం తీసుకుంటున్నావు? ఏం తీసుకున్నాం? పెద్ద తీసుకున్నావు కదా. అది బరువు చూసుకుంది. బిందుదా ఏం తీసుకుంటున్నావు చెప్పు. ఎలక్ట్రిక్ కుక్కర్. రోటీ మేకరా, రైస్ కుక్కరా? రైస్ కుక్కర్.
తేజస్విని నీకేం కావాలి? రోటీ మేకర్. రోటీలు తిని తిని ఇట్లా తయారైనట్టున్నావు. కొంచెం అన్నం తిను ఇప్పటి నుంచి. మనసదా ఆఖరి రౌండ్ ఆట ఆడుకుందాం రా. మీ గేమ్ ఇక్కడి నుంచి ఒకటి ఇలా తీసుకోండి, దీని మీద ఇలా పెట్టండి. దీని మీద ఇలా పెట్టేంత వరకు 2 చేతులు వాడొచ్చు, కానీ ఆ తర్వాత నుంచి సింగిల్ హ్యాండ్. చీరలు గట్రా జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళండి. అయ్యో ఎలా పడిపోతే మళ్ళీ దెబ్బ కింద పెట్టండి, మళ్ళీ పెట్టుకోండి. ప్లాస్టిక్ అందుకుంది. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇందులో పెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళండి, ఇంకోటి తెచ్చుకోండి, తీసుకురండి. తీసుకొచ్చేటప్పుడు మాత్రం సింగిల్ హ్యాండ్. రెడీ 1 2 3 గో. కింద పెట్టాలి ఆ డబ్బా తీసుకొని రివర్స్. yes. ఒక్కొక్క పెన్సిల్ కి 20, అంటే అందులో పడినందుకు 10, ఇక్కడ పెట్టినందుకు 10. 20 40 60 80 100. అదైతే పడలేదు ఇంకా. 100. రెడీ 1 2 3 గో. అరే 2 అరే రివర్స్. ఒక్క సింగిల్ హ్యాండ్. ఓ బేబీ. అయ్యా సింగిల్ హ్యాండ్ తో తీసుకురావాలి. ఎక్కడికి వెళ్తున్నావు? ఆడి ఆడి పాపం కన్ఫ్యూజన్ వచ్చేసి డైరెక్ట్ గా అక్కడికి వెళ్ళిపోతుంది. ఇందులోంచి ఒకటి తీసేస్తున్నాం. 20 40 60 80 80. రెడీ 1 2 3 గో. ఏదో చేయాలనుకుంటుంది అక్కడ కూడా డబ్బాతో. మైండ్ ఏదో చేయమంటోంది. పెట్టుకుంటూ వెళ్ళకూడదు. అప్. 20 40 60 80 100 120 140 పాయింట్స్. రూపిణి నువ్వు గెలవాలంటే నీ టార్గెట్ 130, అంటే 7. రెడీ 1 2 3 గో.
20, 40, 60, 80, 100, 120, 140. ఓ విన్నర్. నా ఇంటి పేరు సిల్కు, నా ఒంటి రంగు మిల్కు, నన్నంటుకుంటే ఇస్తా ఓ జలకు. నా మాట సిలక పలుకు, నా పులుకు మెరుపు తడుకు, అరపడని వాకు. సిగ్గుపడేది 6 o'clock, కన్ను కొట్టేది 10 o'clock. అరే 11 to 11 o'clock, రగిలిస్తా round the clock. తగిలిస్తాను కంటూ బ్యాకు, తగ్గిస్తాను నీ హెడ్ఏక్. అలా వెళ్ళిపోతున్నావేమో ఆటో రిక్షా ఎక్కేసి అనుకున్నాను నేను. మైక్రోవేవ్ మేము పట్టుకెళ్దాం అనుకున్నాం కదా. గెలిచిన ఆనందంలో ఏం చేస్తానో అర్థం కావట్లేదు సుమా. ఈ రోజు నువ్వు నెక్స్ట్ ఎవరో తెలుసుకోవాలనుకుంటే డోంట్ మిస్ స్టార్ మహిళ. బాయ్ బాయ్. లక్ష్మి గారు మనకి ఇంకొన్ని డిఫెన్స్ టిప్స్ నేర్పిస్తారు. ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయిని టీచ్ చేస్తుంటే